హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ హోమ్లీ థాట్స్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన స్పెషల్ రెసిపీ స్వీట్ కార్న్ రైస్. ఇది పర్ఫెక్ట్ రెసిపీ. లంచ్ బాక్సుల్లోకి, పార్టీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది అందరికీ చాలా చాలా బాగా నచ్చేస్తుంది. పెద్దగా స్పైసీ ఉండదు కాబట్టి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. దీంతో మంచి రైతా కానీ లేకపోతే చికెన్ స్టార్టర్స్ కానీ యాడ్ చేసుకొని తిన్నట్లయితే మీరు రెస్టారెంట్కి కూడా వెళ్ళాల్సిన పని లేదు. ఇంట్లోనే సండే స్పెషల్గా కూడా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇప్పుడు మనం చూసేద్దాం. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి. మన లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇవే కాకుండా మన ఛానల్లో చాలా రకాల రైస్ రెసిపీస్ ఉన్నాయండి. వాటిని లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వాటిని కూడా చూసేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుందామండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ లేదంటే ఘీ ఏదన్నా వేసుకోవచ్చండి. ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో 1 ఇంచు దాల్చిన చెక్క, 2 అనాస పూలు, 3 యాలక్కాయలు, 7 లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది మంచి అరోమా ఫ్లేవర్ వస్తుంది, మిస్ చేయకండి. అలాగే కొంచెం 3-4 బిర్యానీ లీవ్స్ వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో పండు మిర్చిని కూడా వేసుకుందాం అండి, లేదంటే పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. నేను కలర్ఫుల్గా ఉంటుంది కదా అండి, పండు మిర్చిని యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇవి కూడా ఎక్కువసేపు మనం ఫ్రై చేయవసరం లేదు. కొంచెం ఒక 1-2 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకి క్యారెట్, క్యాప్సికమ్ అవి వేస్తాం కాబట్టి దాంట్లో ఫ్రై అవుతాయి. ఇప్పుడు సన్నగా తరిగిన 1/2 కప్పు క్యారెట్ ముక్కల్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని ఈవెన్గా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి. హై ఫ్లేమ్లో అయితే మంట ఎక్కువైపోయి మాడిపోతున్నట్టుగా ఉంటుంది. మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, అప్పుడే ఇవి సరిపడా కుక్ అవుతాయి. ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం ఇలా పక్కకు జరిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1/2 టీ స్పూన్ వేసుకుందాము. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకేంటంటే ముద్దలుగా ఒకే చోట వండుకోకుండా కొంచెం ఇలా కుక్ అయిన తర్వాత కలుపుకుంటే మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి అన్నిటికీ బాగా పడుతుందండి. చూడండి, ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత స్వీట్ కార్న్ కూడా మనం యాడ్ చేసుకుందాం. నేనైతే వీటిని ఆవిరి మీద ఉడకబెట్టేసుకున్నానండి, అందుకని దీంట్లో వాటర్ లేవు. మనకి ఆవిరి మీద ఉడకబెట్టడం వల్ల ఏంటంటే చక్కగా కుక్ అవడమే కాకుండా దాంట్లో ఉన్న స్వీట్నెస్, పోషక విలువలు కూడా పోవు, చాలా బాగుంటుంది. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే స్వీట్ కార్న్ కాబట్టి అదే ఎక్కువగా ఉండాలండి, మిగతా అన్ని కూడా తక్కువగా ఉండాలి. అప్పుడే దీని రుచి అనేది మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు 200 గ్రామ్స్ రైస్ని నేను ముందుగానే కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చల్లారిపోయి ఉండుంటే కనుక మనకి బాగా కలుస్తుందండి రైస్ అనేది. ఇప్పుడు దీనికి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా. మీకు ఇంకా కారం ఎక్కువగా కావాలనుకుంటే కనుక దీంట్లో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మిరియాల పొడి అన్న యాడ్ చేసుకోవచ్చు. కానీ దీని రుచి ఇలాగే చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్టుగా మీరు ట్రై చేయండి. చూడండి, ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో. మనకి రెస్టారెంట్లో వెళ్తే ఇలాగే చాలా బాగా చేస్తారు, ఎలా చేస్తారో అనుకుంటూ తింటూ ఉంటాం కదండి. ఇది సండే స్పెషల్ కింద ఎవరన్నా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఇది మనం సర్వ్ చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో రైతా కానీ లేదంటే చికెన్ స్టార్టర్స్, కర్రీ కానీ యాడ్ చేసుకొని తిన్నట్లయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు రెస్టారెంట్కి కూడా వెళ్ళవసరం లేదు, అంత బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. మన ఇంట్లో చిన్న పార్టీస్ కూడా దీన్ని మనం ప్రిఫర్ చేసుకోవచ్చండి. చూడండి, ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇవే కాకుండా మన ఛానల్లో చాలా రకాల రైస్ రెసిపీస్ ఉన్నాయండి, వాటిని కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే చికెన్ స్టార్టర్స్, రైతా, వాటి లింక్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వాటిని కూడా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.